అక్షయ పాత్ర కార్యక్రమం ద్వారా దేశవ్యాప్తంగా మధ్యాహ్న భోజన పథకం అందిస్తున్నామని హరే కృష్ణ ఫౌండేషన్ ప్రెసిడెంట్ సత్యగౌర ప్రభుజీ తెలిపారు. సుమేధస పేరుతో హరే కృష్ణ ఫౌండేషన్ ఇంటర్ స్కూల్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలకు 200కు పైగా పాఠశాలల నుండి 20,000 విద్యార్థులు పాల్గొన్నారు. పోటీలో గెలిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలను అలరించాయని అన్నారు. హరే కృష్ణ ఫౌండేషన్ ద్వారా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని సత్యగౌర ప్రభుజీ చెప్పారు. కల్చర్ యాక్టివిటీస్ ద్వారా నాలెడ్జ్ ను పెంపొందించడం హెరిటేజ్ ఫెస్ట్ ఉద్దేశమని తెలిపారు. గ్లోబల్ కంపెనీస్ కు భారతీయులు సీఈఓలుగా అవుతున్నారంటే అది నాలెడ్జ్ వల్లనే అని గుర్తు చేశారు. ప్రభుత్వంతో కలిసి ₹5కే భోజనం అందిస్తున్నామని పేర్కొన్నారు. విద్యార్థులు పాజిటివ్ ఆలోచనలు పెంపొందించుకోవాలని, చదువుతో పాటు సామాజిక విలువలు పెంపొందించుకోవాలని హైకోర్టు జడ్జి ప్రియదర్శిని సూచించారు. హరే కృష్ణ ఫౌండేషన్ కార్యక్రమాల వల్ల సమాజంలో చాలా నేరాలు తగ్గుతాయని ప్రియదర్శిని తెలిపారు. వచ్చేది ఏంటంటే మేము చేస్తున్న వేరియస్ ఫీడింగ్ ప్రోగ్రామ్స్. అక్షయ పాత్ర అంటే ప్రపంచంలోనే అతిపెద్ద మిడ్ డే మీల్ ప్రోగ్రామ్ మాట. మేము మా సెంట్రలైజ్డ్ కిచెన్స్లో చాలా శుభ్రతతో పౌష్టికంగా ఉండే ఆహారాలు తయారు చేసి దగ్గరలో ఉండే స్కూల్స్ అన్నిటికీ కూడా చేరుస్తాము. ఆ రకంగా ఈ రోజున అక్షయ పాత్ర ప్రతిరోజు కూడా 20 లక్షల మంది పిల్లలకు మొత్తం భారతావనిలో డిస్ట్రిబ్యూట్ చేస్తాము. తర్వాత మా లోకల్ చాప్టర్ ఇక్కడ అక్షయ పాత్ర చూస్తే, అక్షయ పాత్రతో పాటుగా ఇక్కడ మీరు చూసే ఉంటారు, సిటీలో ఎటువైపు వెళ్ళినా సరే ఒక ₹5కే ఒక మీల్ అనేది లభిస్తుంది. సో అది లాస్ట్ 10 yearsగా ఈ సిటీలో ఇంప్లిమెంట్ చేస్తుంది ఎవరు అంటే మేమేమాట. మా ఆర్గనైజేషన్ తరపున ప్రతిరోజు కూడా 40,000 మందికి 40,000 పీపుల్కి ఈ మిడ్ డే మీల్స్ అనేవి అండర్ ప్రివిలేజ్డ్ సెక్షన్స్కి మాట ఇది సప్లై చేస్తున్నాం. దీన్ని అన్నపూర్ణగా చేశారు. చాలా కాలం క్రితం విదేశీ మోజు చాలా ఉండేది. ఇక్కడ మన ఇండియన్ కరెన్సీతో చదువుకుని ఇక్కడ నాలెడ్జ్ సంపాదించి విదేశాలకు వెళ్ళి అక్కడ వాళ్ళకి సేవలు చేయడం, చేయని వాళ్ళు సంపాదించుకుని అప్పుడప్పుడు ఇక్కడికి రావడం. ఏం మాట్లాడతారు, అమెరికా ఏమి కంట్రీ అసలు ఎంత నీట్ గా ఉంటుంది, రోడ్స్ బ్రహ్మాండం అద్భుతంగా ఉంటాయి, అక్కడ ట్రాఫిక్ రూల్స్ పాటిస్తారు, దేర్ ఆల్ లా అబైడింగ్ సిటిజన్స్. ఇట్లాంటి మాటలు మాట్లాడుతుంటారు. నిజం చెప్పాలంటే ఇట్లాంటి మాటలు మాట్లాడే వాళ్ళు అప్పుడప్పుడు మన దేశానికి వచ్చి వాళ్ళే ఇంట్లో చెత్త తీసుకొచ్చి రోడ్డు మీద వేస్తారు. దే ఓన్లీ ట్రాఫిక్ రూల్స్ ని, ట్రాఫిక్ సిగ్నల్స్ జంప్ చేస్తారు. అక్కడ ఏమైనా పోలీసు అబ్జెక్ట్ చేస్తే ఆయనతో పెద్ద గొడవ, పోలీస్ డిపార్ట్మెంట్ తో గొడవ పెట్టి నేను ఎవరో తెలుసా ఏంటి నా మీద ఫైన్ వేసామని చెప్పి గొడవ పెట్టుకుంటారు. ఇది కరెక్ట్ కాదు. నువ్వు అక్కడ ఎట్లా బిహేవ్ చేసావో బిహేవియర్ ఆల్సో అదే బిహేవియర్, అదే డిసిప్లిన్ మన మనసుకు గుర్తు